పాడేవో నోట్లో నాలుగుండదు, ఒంట్లో ప్రాణాలుండవు అని చెప్పమన్నాడు అశ్వత్థామ. అశ్వత్థామ గారే పాడతారు, ఆ తర్వాత పాట కొట్టివేయబడుతుంది. శ్మశానం శివసుబ్రహ్మణ్యం గారు కస్టమ్స్ ఆఫీస్కి 25 లక్షల రూపాయలు బకాయి పడ్డారు. అందువలన ఆయన బస్సులన్నీ వేలం వేయడం జరుగుతోంది. సర్కారు వారి పాట 25 లక్షలు. 25 లక్షల 1 రూపాయి. అశ్వత్థామ గారి పాట 25 లక్షల 1 రూపాయి. శ్మశానం గారి బస్సులు కొనాల్సి వచ్చింది అని శ్మశాన నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారా? పర్వాలేదు, నేనేమనుకోను. పాడండి. 50 బస్సులు. పాట ఆగిందే గుమస్తా గారు, పాడండి. మాకు రావాల్సిన రేటు మాకు వచ్చేసింది. పాట కొట్టేసినా మాకు అభ్యంతరం లేదు. అశ్వత్థామ గారి పాట 25 లక్షల 1 రూపాయి. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ప్రసాద్, డబ్బు తీసుకెళ్ళి అక్కడి పదండి. శ్మశానం శివసుబ్రహ్మణ్యం, కస్టమ్స్ వారికి వెళ్ళవలసిన 25 లక్షల రూపాయలు వెళ్ళిపోయాయి. ఇదిగో నీకు రావాల్సిన 1 రూపాయి. నేను స్వార్థం కోసం ఈ బస్సులు తీసుకువెళ్తున్నానని అనుకుంటున్నావేమో. ఏ బస్సు డ్రైవర్లను నువ్వు చులకనగా చూశావు, ఏ బస్సు డ్రైవర్లతో వియ్యం అందటానికి నువ్వు హేళనగా మాట్లాడావు, వాళ్ళందరినీ ఈ రోజే బస్సు ఓనర్లను చేస్తున్నాను. అశ్వత్థామ, 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 అశ్వత్థామ. ఒరే సుబ్రహ్మణ్యం, ఎలా ఉందిరా? చనిపోతాను బతుకుతానో తేల్చవలసింది శంకరం. ఏమిటది? అవునరా, నిందలు మోశాను, నిప్పులు తొక్కాను, జీవచ్ఛవల్లా బతుకుతున్నాను నేను. నా చిట్టి తల్లి పెళ్లి చేసేస్తే నేను చచ్చిపోయినా బాధలేదు. రక్త సంబంధం లేకపోయినా, బంధుత్వం లేకపోయినా నన్ను చదివించి ఇంతవాణ్ణి చేసావురా. నేను చచ్చిపోయే ముందు నా కూతుర్ని నీ కొడుక్కి చేసుకోరా. ఈ ఒక్క కోరిక తీర్చు. ఈ ఒక్క. ఆవేశపడకురా, ఆవేశపడకు. ఈ పెళ్లి జరిగి తీరుతుందిరా. రేపే ఏర్పాటు చేస్తాం, సరేనా? విశ్రాంతి తీసుకో, పద. నాయనా, మీరు వాళ్ళు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. ఈ గుండెని పాషాణంతో చేశాడు రా పైవాడు. దీనికి షాకులుండొచ్చేమో గాని స్టాపులుండవు. ఈ SSS కి ఎస్ఏ గాని నో అనేది లేదు. పెళ్లి ఏర్పాట్లు త్వరగా చెయ్యి. అశ్వత్థామ, 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 అశ్వత్థామ. అశ్వత్థామ, అశ్వత్థామ. నీ ఆశయం నెరవేరని రోజు వచ్చింది బాబు. ఏమిటమ్మా మీరు మాట్లాడేది? గుండె దెబ్బతో మంచాన పడ్డ సుబ్రహ్మణ్యం అతని ఆఖరి కోరికగా తన కూతుర్ని మా ఇంటి కోడలుగా చేసుకోమన్నాడు. సానుభూతికి అనుభూతికి లోనైన నా భర్త అతని కోరిక మన్నించారు. శుభలగ్నం రాయకుండా, శుభలేఖలు వేయకుండా శుభముహూర్తం నడిపిస్తున్నారు. భార్గవి గారు, కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు గాంధీవానికి, ధర్మజుడు ధర్మనిరతికి, భీముడు శౌర్యానికి, కృష్ణుడు కుటిల నీతికి లొంగక చిరకాల జీవిగా వర్ధిల్లుతున్న మృత్యుంజయుడు అశ్వత్థామ. అతనికి ఓటమి లేదు. ఇప్పుడు ఈ పెళ్లి ఆపకపోతే నువ్వు చవి చూసేది ఓటమినే. అవును, పెళ్లి పందిట్లో ఉన్న పెళ్లి కొడుకును దౌర్జన్యంగా ఎత్తుకుపోతే, నా చెల్లెలకి మీ కొడుక్కి బలవంతంగా పెళ్లి జరిపిస్తే మీరు సంతోషపడొచ్చు, మీ కొడుకు ఆనందపడొచ్చు. కానీ తన పరువు తీసిన అశ్వత్థామ చెల్లెల్ని కోడలుగా స్వీకరించడానికి మీ భర్త అంగీకరిస్తాడా? జరగబోయే దాని గురించి భయపడి ఇప్పుడు జరుగుతున్న ఘోరాన్ని ఆపకపోతే జీవితాంతం నా కొడుకు బాధపడతాడు, నీ చెల్లెలు నలిగిపోతుంది. ఆ పిల్లని ఆశీర్వదించి అత్తగా చెప్తున్నాను,
ఆడపిల్లని పెళ్లిపేటల మీద నుంచి లేవ తీసుకుపోయిన పురాణాలని తిరగవేసి పెళ్లి కొడుకుని తీసుకువెళ్ళు. నిజమేనమ్మా. కొన ఊపిరితో ఉన్న సుయోధన సార్వభౌముడి కోరిక తీర్చడం కోసం అశ్వత్థామ ఉప పాండవ సంహారం చేస్తే సౌప్తిక పర్వాన్ని ప్రజలింతవరకు మర్చిపోలేదు. అశ్వత్థామ చేసింది నేరమేనని కథలుగా చెప్పుకోవడం మానలేదు. వద్దనయ్య, నన్ను ఆపొద్దు. నా మూలంగా నువ్వు ప్రదర్శనలోని కావటానికి వీల్లేదు. ఆ ఇంటి పొరుగు బజారు పాలు కావడం నాకు ఇష్టం లేదు. నేను చచ్చిపోతే చెట్టుతో ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. లక్ష్మి, నువ్వు చనిపోయిన తర్వాత పేరు ప్రఖ్యాతులతో బ్రతకటం కంటే నీ పెళ్లి దౌర్జన్యంగా జరిపించి అపకీర్తితో నేను బ్రతకటమే మంచిదమ్మా. భార్గవి గారు, రేపు అదే ముహూర్తానికి నా చెల్లెలి పెళ్లి మీ అబ్బాయితో జరిగి తీరుతుంది. అల్లుడు గారికి పానకం ఇవ్వాలి. వెండి గ్లాస్ అందుకోండి. ఇదేమిటి, పెళ్లి కాకుండానే అంతా ఊట్ చేస్తున్నారు. అల్లుడు గారే పెళ్లి చేసుకోవడం గెలిపారు కదండి. వియ్యాల వారం మేము ఇప్పుడే కదా వచ్చింది. ఎందాక వచ్చిన వాళ్ళు ఆ ముఖ్య అన్నారండి. నోర్మై, మేము గొడుగుతో వచ్చాం, కనబట్టంలా? వాళ్ళు గొడుగేసుకుని వచ్చారండి. పైగా సూటు బూటు వేసుకొచ్చారు. నేను ఆడిన నాటకాన్ని దెబ్బతీయటానికి అశ్వత్థామగాడే చేస్తుంటాడు ఈ పని. వాడు అంతు చూసైనా సరే పెళ్లి కొడుకుని తీసుకురండి.